ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ పెన్షనర్స్ యూట్యూబ్ ఛానల్. అందరికీ ముందస్తు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈరోజు ఈ వీడియోలో మార్చి నెల ఏపీ పెన్షనర్ల పెన్షన్‌కి సంబంధించినటువంటి తాజా అప్డేటు వచ్చింది. అదేంటంటే, ప్రతి నెల 18 నుంచి 25వ తేదీ మధ్య సాలరీ మరియు పెన్షన్ బిల్స్ సబ్మిట్ చేసేందుకు సీఎఫ్ఎంఎస్ సైటు ఎనేబుల్ చేయటం జరిగేది. కానీ ఈ నెల 31వ తేదీతో 2025, 26 ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. అందువల్ల బడ్జెట్‌లో కేటాయించిన నిధులు ఈ నెల 31వ తేదీలోగా ఖర్చు పెట్టవలసి ఉన్నందున వివిధ కార్యాలయాల వారు బడ్జెట్‌లో ముడిపడిన బిల్లులకు పేమెంట్ ఈ నెలాఖరులోగా చేయాలి కనుక, వాటికి సంబంధించినటువంటి బిల్లులు సీఎఫ్ఎంఎస్ సైట్‌లో అప్‌లోడ్ అవుతున్నాయి. దీనివల్ల 18 నుంచి 25వ తేదీన ఎనేబుల్ చేయవలసినటువంటి రెగ్యులర్ పేరోలు ఈ నెల 21వ తేదీ నుంచి 27 వరకు రెగ్యులర్ సాలరీ బిల్స్ మరియు పెన్షన్ బిల్స్ సబ్మిట్ చేయాలి. ఈ పొడిగింపు తేదీ వల్ల పెన్షనర్స్ పే స్లిప్‌కి అలాగే పెన్షన్ పేమెంట్‌కి ఎలాంటి ఇబ్బంది లేదు. పెన్షన్ పే స్లిప్స్ ఈ నెల 28 అర్ధరాత్రికి యథావిధిగా అప్‌లోడ్ అవుతాయి. పెన్షన్‌లు ఏప్రిల్ 1 లేదా 2 పని దినాల్లో అందరికీ జమవుతాయి. ప్రతి నెల 22వ తేదీన అప్‌లోడ్ అవ్వవలసినటువంటి ఈ రెగ్యులర్ పెన్షన్ బిల్స్ ఈ నెల 25 లేదా 26న అప్‌లోడ్ అవుతాయి. వీటికి సంబంధించినటువంటి సమాచారం 25వ తేదీన తెలియజేస్తాను. అలాగే పెన్షనర్స్‌కి సంబంధించినటువంటి మరొక తాజా అప్డేటు రిట్ పిటిషన్ నంబర్ 4850/2026 డేటెడ్ 19/2/2026. రిటైర్ అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులు, అలాగే ఉద్యోగస్తులు కొంతమంది వారికి రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయిన గ్రాట్యుయిటీ, ఎన్‌కాష్‌మెంట్ ఎర్న్డ్ లీవ్, హాఫ్ పే లీవ్, సరెండర్ లీవ్, జెడ్‌పీపీఎఫ్ అలాగే పీఆర్‌సీ ఏరియర్స్ గురించి హైకోర్టును ఆశ్రయించగా, గౌరవ హైకోర్టు వారు రిటైర్ అయిన రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులు మరియు ఉద్యోగస్తులకు 3 నెలల లోపల వారికి రావాల్సినటువంటి అన్ని రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్య గమనిక, ఈ హైకోర్టును ఆశ్రయించిన వారికి మాత్రమే రిటైర్మెంట్ బెనిఫిట్స్ 3 నెలల లోపల ఇవ్వాలని ఈ తీర్పు యొక్క సారాంశం. నా వీడియో గనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి భావిస్తాను. ధన్యవాదాలు.